ఈరోజు ఎందుకనో నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. మా బావకు ఫోన్ చేసి, బావ వచ్చేటప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకురా అంటే ఇంక నా మీద కారాలు మిరియాలు నూరుతాడని భయమేసి, ఎందుకు వచ్చిన గొడవ, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా నేనే చేసేద్దామని చెప్పేసి నేనే గబగబా అన్నీ చేస్తాను అనమాట. ఈరోజు ఉదయాన్నే పిల్లలకి ఏం పెట్టానంటే పెరుగన్నం తాలింపు పెట్టాను అనమాట. తర్వాత మధ్యాహ్నం కాకరకాయ వండాను. ఇంకా సాయంత్రం ఈ రెండు కాదు, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాన్నా తినాలనుకున్నాను, కానీ అది ఏదో కుదిరే పనిలా లేదని చెప్పేసి ఇంక ఇంట్లో నేనే తయారు చేశాను అనమాట. చాలా సింపుల్గా ముందుగానే అన్నం వండేసాను అనమాట. అది చల్లారిన తర్వాత అప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు నేను కూడా తినేసాను. ఇంక మా ఆయనగారు పని నుండి వచ్చాక ఆయన కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో ఆయన అయితే చెప్పేస్తారు. ముందుగా మేము తినేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఇంట్లో వండుకున్నది అయితే కడుపు నిండా తినొచ్చు. ఇంకా మేమైతే భోంచేస్తాం. మీరు కూడా భోంచేసేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వచ్చు కదా.